అటాక్ మోడ్ సిద్ధంగా ఉంది ఇరాన్ అటాక్ చేయడానికి. 1:10 అవబోతున్నాయి. సో హౌ ఇరాన్ ఈస్ డిఫెండింగ్ ఆల్ దీస్? ఫస్ట్లీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఫోన్లు హ్యాక్ అవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ హ్యాక్ అవడం, ఆయన ఎక్కడున్నారో కనుగొనడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇట్స్ అ ఫెయిల్యూర్ ఇరాన్. బట్ హౌ డిడ్ ఇట్ కమ్ బ్యాక్? ఎట్లా కమ్ బ్యాక్ ఇస్తోంది? మళ్ళీ ఎందుకు అటాక్ చేస్తోంది? 1:10 అయినా కూడా తట్టుకొని నిలబడగలుగుతోంది ఇరాన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎలా క్యారీ ఫార్వర్డ్ తెలియదు, బట్ మనం ఈ మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తోంది, స్ట్రాంగ్ గా నిలబడుతోంది. 1:10 ఎలా సాధ్యమవుతోంది? వాట్ ఈస్ బిహైండ్ ఇరాన్స్ స్ట్రాంగ్నెస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ కింద ఇమీడియట్ గా ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ ఉంటాడు అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. హీఈస్ మోటివేటింగ్, అంటే వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఈయన కింద పనిచేస్తుంది. సో ఇప్పుడు మన పాపులేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఇజ్రాయెల్కి వచ్చేసి 1,70,000 మాత్రమే వాళ్ళ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ నియర్లీ 70 lakhs ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంది. అందులో నియర్లీ ఒక 2,000 మంది 3,000 మంది ఒక 10,000 మంది దాకా దెబ్బతిన్నట్టున్నారు. బట్ వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల, ఆ పర్సన్ యొక్క మోటివేషన్ వల్ల ఇదైతే ఇంపాక్ట్ గారు. వాళ్ళకున్న యాక్టివ్ వచ్చేసి నాకు తెలిసి 7 వరకు ఏముంటారేమో. బట్ కమేనీ ఇంటర్నల్ గా బిల్డ్ చేసుకున్న ఇంకో ఆర్మీ ఇజ్రాయిల్ అగేన్స్ట్ గా కానీ, లేకపోతే హమాస్, హెజ్బోల్లా ఇటువంటి సంస్థల్లాగా ఇంటర్నల్ గా ఇరానియన్ గార్డ్స్ కదా. సో వాళ్ళ ఆర్మీ ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఆర్మీ కంటే కూడా. ఇంటర్నల్ ఆయన ఇస్లామిక్ నేషన్ ని కాపాడుకోవడం చేసుకున్నటువంటి ఆర్మీ ఎక్కువగా ఉంది. సో 17 lakhs. సో ఈ ఇంటర్నల్ గార్డ్స్ అనే వాళ్ళు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారంటే, అంటే అటువంటి విధంగా మోటివేట్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో టెక్నాలజీని ఉపయోగించగలుగుతున్నాడు కమేనీ? అంటే ఆఫ్టర్ కమేనీ కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా టెక్నాలజీ విషయంలో మాత్రం వీళ్ళు నష్టపోయారని చెప్పొచ్చు మనం. ఒక రాడార్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడము, ఆ డోమ్ లాంటి స్ట్రక్చర్, ఆ అఫీషియల్ రెసిడెన్స్ని కాపాడుకోవడంలో మాత్రం ఖచ్చితంగా నష్టపోయిందని చెప్పొచ్చు. బట్ ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆరామస్ అనే ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఇన్ ద వరల్డ్, అది యుఏఈలో ఉందన్నమాట. దాని మీద అటాక్ చేసింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందనంటే డైరెక్ట్గా ఏవైతే ఎయిర్ బేసెస్ మీద ఇంపాక్ట్ చేయకుండా వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ మీద వాళ్ళు దెబ్బ కొట్టేసి వాళ్ళ క్యాపిటల్ని లేకుండా చేద్దాము, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీని లేకుండా చేద్దాం అనేది మాత్రం చూస్తుందన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం వెరీ క్లియర్ కట్, ఈ ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏకు ఉన్నంత నిఘా వర్గం, ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏకు ఉన్నంత స్ట్రాంగ్ టెక్నాలజీ నెట్వర్క్ మాత్రము ఖచ్చితంగా ఇరాన్ దగ్గర లేకుండా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండుంటే వాళ్ళ యొక్క సుప్రీం లీడర్ని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకో ఫేక్ న్యూస్ ఏమొచ్చిందని అంటే, ఆ నెక్స్ట్ వచ్చిన సుప్రీం లీడర్ కూడా ఆయన కొంచెం ఇబ్బందులు వచ్చినట్టు అది కూడా చూపిస్తున్నారు అనే ఫేక్ న్యూస్ వస్తుంది. అంటే వాళ్ళని మోటివేషనల్ ప్రకారంగా డౌన్ చేస్తున్నారు అన్నమాట ఇరానియన్ పీపుల్ని, ఇరానియన్ ఫోర్సెస్ని. సో ఎవరెవరు సుప్రీం లీడర్ అవుతున్నారో వాళ్ళు చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనకి స్ట్రాంగ్ లేదు అని వాళ్ళ యొక్క మొరల్ మీద కొడుతుంది ఈ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ. సో ఫార్ నేను ఒక స్టాటిస్టిక్ చూస్తున్నాను. ఇరానియన్ ఆయిల్ రెవెన్యూస్ 2025లో ఇప్పటివరకు, అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారుగా $1.4 billion నష్టపోయిందంట. ఎప్పుడు ఇందాక విష్ణు గారు 12 days, అప్పుడు June 12 days లో. అప్పుడు ఆ తర్వాత ఇరానియన్ మిసైల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి $147 million, అప్రాక్స్ టు $4.7 billion వరకు నష్టపోయిందంట. ఇజ్రాయెల్ ఎకనామీ అనేది సుమారుగా 200 million పర్ డే, 200 million per day లాస్ అయింది ఆ యుద్ధం జరుగుతున్న రోజులు. సో ఇండైరెక్ట్ గ్లోబల్ ఇంపాక్ట్ ఎంత పడిందంటే ఒకటేసారిగా 12 నుంచి 13% ఆ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయాయి. సో ఇండియా పైన ఎఫెక్ట్ లేదు, బికాస్ వీఆర్ డైరెక్ట్లీ పర్చేసింగ్ ఫ్రమ్ ది రష్యా టు ద మోస్ట్. మనం ఎక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ లేదు. బట్ అక్కడ నుంచి కొనుగోలు చేసినటువంటి దేశాలపైన 12 నుంచి 15% ఆయిల్ రిజర్వ్ సంబంధించి వాటి ధరలు పెరిగాయి. ఇక ఇన్సూరెన్స్లు ఇవన్నీ కామన్. సో ఓవరాల్గా ఇప్పటివరకు నష్టపోయింది ఎంత అయ్యానంటే, ఓవరాల్ మొత్తం అన్ని కలిపితే $1,000 billion అంట. అంతా ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిపి ఇప్పుడు నష్టపోయింది. కేవలం 2 దేశాలు మాత్రమే. సో ఇందాక విష్ణు గారు చెప్తున్నట్టు ఖతర్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ రిజర్వ్, ఏ రిజర్వ్ అది? అరామస్, ద బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. అది రోజుకి మీరు అన్నట్టు 5.5 million barrels ఆఫ్ ఆయిల్ రిఫైన్ చేస్తుంది. అంత పెద్ద కంపెనీ మీద బాంబింగ్ వేసింది అనమాట ఆయిల్ రిఫైనరీ, ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. మనకి గుజరాత్ లో జామ్నగర్ లో ఉంటుంది, చాలా పెద్దది. అప్పుడు మనం చూస్తూ ఉంటాం టీవీలో, చాలా విస్తీర్ణంలో ఉంటుంది. దానికి 4 రెట్లు ఉంటుందంట. దాని మీద బాంబ్స్ వేసేసి అరామస్ అనే ఆయిల్ రిఫైనరీ కంపెనీ లేకుండా చేసింది. అంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద దెబ్బ కొడుతుంది అనమాట. సో ఈ తరుణం మనకు ఒకటి ఏం చెప్పుకోవచ్చు అంటే మాత్రం ఇరాన్ మాత్రం చాలా హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఆ ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ చేయకపోవడము, ఆ ముస్లిం
ముస్లిం కంట్రీస్ సపోర్ట్ చేయకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మొన్న ఇండియా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అడపాదడప ఇరాన్ కొన్ని డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ పాకిస్తాన్కి పంపించి పాకిస్తాన్ ద్వారా వాళ్ళు మన మీద వాడినటువంటి సందర్భం. కానీ అలా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పుడు ఇరాన్, కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అదొక కండిషన్. పాకిస్తాన్ సపోర్ట్ లేదు, టుర్కీ సపోర్ట్ లేదు, యుఏఈ సపోర్ట్ లేదు, సౌదీ అరేబియా సపోర్ట్ లేదు, రష్యా సపోర్ట్ అసలుకి లేదు. చైనా నిన్ననే స్పెషల్గా వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ నార్త్ కొరియా సైలెంట్గా ఉంది. సో ఎవరెవరైతే సపోర్ట్కి వస్తారో అని అనుకున్నటువంటి ఏ కంట్రీస్ కూడా సపోర్ట్ రాకపోవడం వల్ల ఇరాన్ మాత్రం ఈరోజు ఏకాకి అయింది అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. రైట్, వన్స్ అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో సౌదీ ఆర్ఎంసిఓ, రైట్, అదే రైట్, ఆర్ఎంసిఓ రాస్ తనురా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ఇది. సో డైరెక్ట్ స్ట్రైక్ అండ్ షట్ డౌన్, డైరెక్ట్ గా కొట్టేశారు, దాన్ని పూర్తిగా నిలమట్టం చేస్తారు. సుమారుగా విష్ణు గారు చెప్తున్నట్టుగా 5,50,000 barrels పర్ డే. సో అంతటి స్థాయిలో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీలో ఇది ఒక స్థానం. సో అహ్మదీ రిఫైనరీ కువైట్లో ఉంది, అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించింది. సో ఖతార్లో ఉన్నటువంటి ఎల్ఎన్జీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, ఆ ఫ్యాక్టరీలో కూడా ఈ దాడి జరిగింది. ఈ వార్ నేపథ్యంలో అది కూడా పూర్తిగా కుప్పగూలిపోయింది. ఇజ్రాయలీ ఆఫ్ షోర్ గ్యాస్ ఫీల్డ్స్ ఇవి కూడా పూర్తిగా కుప్పగూలిపోయాయి. ప్రెసెంట్ అక్కడ కూడా పనులు నిలిపివేశారు. సో ఇది ఒకటే కంటిన్యూ కాదు, ఇంకా కూడా షిప్పింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిలేస్ అవుతాయి.